UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సార్ నమస్తే సార్. సార్, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే 2014 to 18 ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో ఒక మాట అనడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ అనేది అక్రమ కట్టడం, అది కబ్జా చేసి నాగార్జున గారు కట్టారు, దాన్ని కూల్చేయండి అన్నట్టుగా అప్పుడు అసెంబ్లీలోనే ప్రతిపాదించారు రేవంత్ రెడ్డి గారు. కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ హైడ్రా అనే ఒక పేరు మీద సిస్టమ్ తీసుకొచ్చి దాన్ని మొత్తం ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూసేదే ఉంది, కూల్చాలనుకున్నారు, కూల్చారు. ఇప్పుడు ఇట్లా కూల్చినవన్నీ లెక్క కాదు. ఇప్పుడు నాకు తెలియక ఒకటే అర్థం కాదు. నాకు తెలిసినంత వరకు అది నాగార్జున కొనుక్కున్నది. బట్ ఈ చెరువు సైడ్ వచ్చిన 3 ఎకరాలే అంటున్నారు. అది యాక్చువల్ 10 ఎకరాలు 12 ఎకరాలు, అది 3 ఎకరాలు కబ్జా అంటున్నారు. ఆ 3 ఎకరాలే కూల్చామంటున్నారు. సో అది అవునో కాదో మనకు తెలీదు. బట్ కాకపోయినా కానీ ఏమంటారు, చెరువు ఒడ్డున ఉంది కాబట్టి కొంతవరకు దాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ కట్టారు ఇల్లు అనేది కూడా ఆ రకంగా కూడా దాన్ని కూల్చుండొచ్చు. ఏ రకంగా అయినా వీళ్ళ ప్రాపర్టీ అయినా కూడా కడతానికి వీల్లేదు అక్కడ, నీళ్ళు వాటర్ బాడీ కాబట్టి. సో ఆ రకంగా అయ్యి ఉండొచ్చు. ఇది కాకుండా అసలు ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఓన్లీ ఎఫ్టీఎల్ మీద చేస్తున్నారా, లేదంటే పర్మిషన్స్ లేని ఇళ్ల మీద చేస్తున్నారా? ఎందుకంటే మన చిత్రపూర్లో కూడా కూల్చారు, 6 ఇళ్ళు కూల్చారు, దానికి పర్మిషన్ లేదన్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్ ఇప్పుడు ఖానాపూర్లో ఒకటి 60-70 చేశారు, అయ్యేమో ఎఫ్టీఎల్ అన్నారు. సో ఎఫ్టీఎల్లా ఇది 2 కలిపి చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్ అయితేనేమో కూడా చాలా చేయాలి. ఇప్పుడు ఆ ఫామ్ హౌసెస్ అని చెప్పి మోకిలా సైడ్ అంతా వచ్చిన రోడ్డు అంతా వచ్చినాయి, కుట్టుకుంటూ పోతే చాలామంది మినిస్టర్లు, ఈ ఎమ్మెల్యేలు, ఈ అపోజిషన్ పార్టీలు, సీఎం, మాజీ సీఎం గారు అమ్మాయి, అబ్బాయి, ఇట్లా వీళ్ళందరికీ చాలా వస్తాయి. అది కాకుండా ఇటు వస్తే సిటీలో ఇది ఏమంటారు, పర్మిషన్ లేని ఇళ్ళు వస్తే అసలు 50% ఆఫ్ హైదరాబాద్ పోతుంది. 50% ఆఫ్ హైదరాబాద్ పగలు కొట్టాలి. ఎందుకంటే స్లమ్స్ అన్నీ కబ్జాలే. చెరువులు కంప్లీట్గా మూసేసినవి ఉన్నాయి. నాకు తెలిసిన ఎల్లారెడ్డిగూడ చెరువు, యూసఫ్గూడ చెరువు, ఎల్లారెడ్డిగూడ చెరువు అని చెరువులే లేకుండా పోయి. మా చిన్నప్పుడు చెరువులు ఉండే అక్కడ, ఎగ్జిస్టింగ్ చెరువులు అయ్యి ఆ 2 చెరువులు ఇవాళ లేవు. ఒకటేమో అది ఏమన్నారు, కృష్ణకాంత్ పార్క్ సగం రోడ్డుకి యువతలేపు వచ్చిన కాలనీ అది ఉంది. ఎల్లారెడ్డిగూడ శారదేశ్వరుడు వెనకమాల ఉన్న చెరువు అంతానేమో ఇళ్ళు వచ్చేసినాయి, అసలు లేదు. సో నాకు తెలిసినవి అవి చెప్తున్నాను, తెలియకుండా చాలా తెలిసినట్టే నాకు గుర్తురాని చాలా ఉన్నాయి. సో ఈ పరిస్థితి వస్తే ఇది కాకుండా ఇక్కడ నాలాలు కాదు, డ్రైన్ వాటర్ వెళ్ళే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మన పార్క్ ఉంది కదా, బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది కదా, పార్క్ మీకు యువతలకు వస్తే ఇప్పుడు టిఆర్ఎస్ ఆఫీస్ ఉంది, అది వ్యాలీ నుంచి ఇట్లా వస్తుంది. అది యాక్చువల్గా రెయిన్ వాటర్ డ్రైనే కదా, పెద్దది కన్నా కాలువ అంటాం కంటే నది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇక్కడైతే టిఆర్ఎస్ ఆఫీస్ కొంచెం గ్యాపే ఉంది. ఆ తర్వాత అంతా కబ్జా చేసేసి ఉన్నాయి, గవర్నమెంట్ అలాట్ చేసినాయి. గుడి కానీ, టిఆర్ఎస్ ఆఫీస్ కానీ, ఇటు పక్కన వాటర్ వర్క్స్ కానీ, అది ఇప్పటికీ కొంత లిటిగేషన్లో ఉన్న ల్యాండ్. అది కాకుండా లోపలికి వెళ్ళిన ల్యాండ్ అంతా బంజారాహిల్స్లో ఉన్న ఈ డ్రైన్ అంతా కబ్జా అయిపోయింది. ఇప్పుడు అవన్నీ ఇళ్ళు వచ్చినాయి, అవన్నీ కూలగొట్టాలి. అండ్ వర్షాకాలం వచ్చినప్పుడు మా ఇళ్లలోకి నీళ్ళు వస్తే మున్సిపల్ ఆఫీసర్స్ రావట్లేదు, మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ పట్టించుకోవట్లేదు అన్నవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే 50% పోవాలి. నిజంగా 50%, మోర్ దెన్ 50% పోతే ఓట్లు పోతాయి. మిడిల్ క్లాస్ ఓట్లు, లోవర్ మిడిల్ క్లాస్ ఓట్లు అన్నీ పోతాయి. ఇవన్నీ చేస్తారా, చేయరా? సరే అది చెయ్యొద్దు, అవన్నీ అయిపోయినాయి అనుకుంటే అట్లీస్ట్ ఎఫ్టీఎల్కి పరిమితం అయ్యి ఉంటే ఎఫ్టీఎల్ వరకు చేస్తారా? ఎఫ్టీఎల్లో కూడా వీళ్ళ పార్టీ చేయరు, వాళ్ళ పార్టీ చేస్తారా? ఇట్లా 100 ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతా ముందు మీ వాళ్ళే చేయండి, తర్వాత అది అన్యాయం. ముందు వీళ్ళే చేయాలి. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే చేయలేదా?
అదే ముందు మీ వాళ్ళు కంప్లీట్ చేసింది మా దగ్గర రండి అన్నట్టు. ఎందుకు అసలు ఎందుకు అందరం కలిసి చేద్దాం, మేము కూడా ఉంటాం, మీరు మీ మాయి అన్ని కలిపి కూర్చుండని చెప్పాలి కదా. ముందు మీరు చేయండి అంటంలో రాజకీయం కనపడుతుంది. తప్పు చేస్తే ఆయన అంతకుముందు స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు, నాది FTLలో ఉందని నాకు తెలీదు, FTLలో ఉంటే కూలగొట్టండి అన్నాడు. అంటే హీ వాజ్ ఎ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ 10 years, సీఎం గారి అబ్బాయి. అది FTLలో ఉందో లేదో నాకు తెలీదు అని అనొచ్చు ఆయన. అసలు అమాయకత్వమా లేకపోతే మనంతా అమాయకులు అనుకుంటారా? FTLలో ఉందో లేదో నాకు తెలియదు, తెలిస్తే ఉంటే మాత్రం కూలగొట్టండి అన్నాడు. సరే అట్లీస్ట్ ఉంటే కూలగొట్టండి అన్నాడు కదా, అంతవరకు ఆ లైన్ తీసుకుందాం, ముందు లైన్ వదిలేసి. సో ఉంటే ఎవరి అయినా కూలగొట్టండి, అందరితో పాటు మేము కూడా అని చెప్పొచ్చు. కానీ ముందు మీ కొట్టేసుకురండి, తర్వాత మీ ఇల్లు కూలగొట్టినాక నేను కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే లోపల అప్పుడు నేను ఉంటాను, నువ్వు చచ్చిపో అని చెప్తాం. కరెక్ట్ కాదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.